శుభాశీస్సులు అన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ హైందవ శంఖారావం అనబడేటటువంటి ఒక మహాసభ చేశారు. దాని మీద నాకు కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరచాలని మనస్ఫూర్తిగా ఉంది. ఏమిటంటే, అసలు ఈ హైందవ శంఖారావం సభ ఇప్పుడు నిర్వహించడానికి గల కారణం ఏమిటి? అలాగే ఈ హైందవ శంఖారావంలో ఇంతమంది మఠాధిపతులు పీఠాధిపతులు కలిసి ఇచ్చినటువంటి ఈ డిక్లరేషన్ అనబడేది అసలు దేనికి సంబంధించింది అనేది ఒక ప్రశ్న. సహజంగా రాజకీయ పార్టీల వారు ఒక తీర్మానం, ఒక నిర్ణయం అనేది డిక్లరేషన్ ద్వారా తెలియపరుస్తారు. అటువంటిది హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి విధానాలన్నిటినీ కూడా ప్రశ్నిస్తూ తెలియపరుస్తూ వీళ్ళు ఉద్దేశం ఏమిటి అనేది సరిగ్గా అందలేదేమో అనేది నా భావన. అంతేకాకుండా ధర్మం గురించి మాట్లాడుతూ కొంతమంది వక్తలు కొంచెం తప్పటడుగు వేశారా, లేక ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆలోచించారా అనేది మరో ప్రశ్న. ఈ గేయ రచయిత అనంత శ్రీరామ్ తను చెప్తూ కర్ణుడి గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడటం. అలాగే ఈ అనంత శ్రీరామ్ అనబడే గేయ రచయిత కర్ణుడి గురించి కొంచెం చులకన భావం తక్కువ చేసి మాట్లాడటం అనేది మనసుకి చాలా కష్టం కలిగింది. ఎందుకు అంటే, అసలు కర్ణుడు కనుక కుంతీదేవికి మాట ఇవ్వకపోతే పాండవుల పరిస్థితి ఏమిటి, ఇది ఆలోచించాలి. అయినా నాకు అర్థం కాని విషయం, ఈ మధ్య వచ్చే సినిమాలలో ధర్మం అపహాస్యమవుతోంది, ధర్మం అవహేళన అవుతోంది అని మాట్లాడుతున్న అనంత శ్రీరామ్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్న ఒక ప్రశ్న ఏమిటంటే, మరి అదే సినిమాలలో స్త్రీతత్వాన్ని, అంటే ఆడదాని యొక్క వలువలని ఒలిచినప్పుడు, ఆ స్త్రీని అంగాంగ ప్రదర్శన చేస్తున్నప్పుడు ధర్మం గుర్తు రాలేదా? అప్పుడు ధర్మం గుర్తు రాలేదా? ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, చీర లాగే ప్రయత్నం చేసినప్పుడే కృష్ణ పరమాత్ముడు వచ్చి మొత్తం భస్మీపటలం చేసే అవకాశం ఉన్నా అంధకారం మాత్రమే ఇచ్చి తాను ధర్మపక్షపాతిని అని నిరూపించాడు. అది ధర్మానికి ఉన్న గొప్పతనం. అటువంటిది మరి అప్పుడు అదే సినిమాల్లో ఈ ధర్మం అనేది కనపడలేదా? అంటే ఆడదానికి అంత చులకన, ఆడదాని యొక్క గొప్పతనం, అసలు మనం జన్మస్థలమైనటువంటి ఆ స్త్రీ తత్వాన్ని అవమానకర విధంగా ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కర్ణుడు తను ఇచ్చిన మాట కోసం ధర్మానికి విరుద్ధమైనా సరే నిలబడి చూపించాడు తాను ఏమిటో. అటువంటి కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడటం అధర్మమని నా అభిప్రాయం. అంతేకాకుండా అసలు ఈ హైందవ శంఖారావంలో వీళ్ళు ఏం తెలియపరచాలి అనుకున్నారు అంటే, ఒక సరైన సమాచారం వచ్చిందా అన్నది నా ఆలోచన. ఇప్పుడు ఎన్నో ఎన్నో రకాల అనుమానాలు, ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల సందేహాలు దీని మీద నాకు ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడినది కులాలకి సంబంధించిందా, మతాలకు సంబంధించిందా అర్థం కావట్లా. అందరం ఒకటే, భారతీయులం, హైందవులం. హిందూ తత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సాధకులం, పరిరక్షకులం. ఇదేగా మన డిప్యూటీ సీఎం అయినటువంటి కళ్యాణ్ బాబు కూడా తెలియపరిచింది. సనాతన ధర్మం కోసం నడుం బిగించాలి అని, ధర్మాన్ని పరిరక్షించాలి అని. అంతేగా. ఇంకా ఈ హైందవ శంఖారావంలో ఉన్నటువంటి గురువులు కానీ, స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ ప్రజలకి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి?
హిందూ తత్వాన్ని కాపాడడం అది అందరూ చేస్తున్న పని, హైందవాన్ని కాపాడడం అది అందరూ చేస్తున్న పని. ఇక్కడ ప్రత్యేకించి మనం చెయ్యాల్సింది ఏమిటి అనేది ఏమన్నా తెలియపరిస్తే ఏదన్నా అర్థమయ్యేదేమో అనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ విధానంలో చిన్నజీయర్ అనబడేటటువంటి ఆ మఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారు ఆలయాలని మొబైల్ ఫోన్స్తో పోల్చారు అనేది ఎందుకో నా మనసుకి బాగా కష్టంగా ఉంది. అది సరైన విధానం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆలయాలు మొబైల్ ఫోనా అనేటటువంటి ఒక ప్రశ్న నాలో ఉద్భవించింది. ఇది నా మనసుకు సంబంధించింది తప్ప ఎవరిని తప్పు పట్టి కాదు, ఎవరిని తప్పు పట్టాలని కాదు. ఆలయాలు మొబైల్ ఫోన్లా అంటే ఇది ధర్మమా? ఇది అసలు ధర్మమేనా ఇలా పోల్చటం అనేది నా ప్రశ్న. ఇక ఇంకొక విషయం ఏమిటంటే సహజంగా నాకు తెలిసినటువంటి ఈ సన్యాసత్వ విధానం కానీ, సన్యాసత్వ ఆశ్రమం కానీ, ఆశ్రమ వాసం కానీ ఇలాంటివి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం సుఖాన్ని త్యజించడమే సన్యాసత్వ ఆశ్రమం అనేది నేను చదువుకున్న విధానంలో నేను చూశాను, చదివాను, విన్నాను కూడా. అంటే ఆశ్రమవాసం ఎంత కఠినతరమైనదో నేను అనుభవించకపోయినా అనుభవించినంతగా తెలుసుకున్నా. అంటే ఈ ఆశ్రమవాసానికి ఉన్న లక్షణాలు ఎలా ఉండాలి? ఒక కాషాయ వస్త్రం కట్టినటువంటి ఆ మఠాధిపతులైనా, పీఠాధిపతులైనా, సన్యాసత్వం తీసుకున్నటువంటి ఆశ్రమవాసులైనా ఏ విధమైనటువంటి జీవన విధానంలో ఉండాలి అనేది పరీక్షిస్తే సుఖాన్ని త్యజించాలి అన్నది మూలమంత్రం. కానీ ఇక్కడ నేను చూసినంత వరకు వీరందరూ కూడా ఫార్చునర్లు, ఆడీలు, బెంజులు, ఇన్నోవాలు ఇటువంటి కార్లలో తప్ప తిరగడం నేను చూడలా. మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలో నాకు తెలియటల్లా. ఇది ఒకటి నా మనసులో ఉన్న ఆలోచన. దీనికి ఎవరన్నా నా ఈ అనుమానానికి నివృత్తి చేస్తారేమోనని కూడా నేను ఎదురు చూస్తూ వచ్చా. గడచిన 14-15 ఏళ్ళుగా నేను అందరినీ నేరుగానే అడిగా, మీరా కాషాయ వస్త్రం ధరించారు, కానీ మీరు ఉన్నదా దానికి విరుద్ధం, ఇది ఎలా సమంజసం అని అడిగి. ముఖ్యంగా మన హైందవులు, మన హిందువులు, మన భారతీయులు మనందరం భరత జాతి బిడ్డలుగా మన ఆలయ సంపదని, మన ఆలయాలకి సంబంధించినటువంటి ఇతరత్ర స్థిర చర మూల ఆస్తులని వీటన్నిటినీ కాపాడడం ఒక ఎత్తు అయితే, మనకి జన్మ ఇచ్చిన తల్లులని, ఆ తల్లుల మూలమైనటువంటి ఆడబిడ్డలని వీరందరినీ పరిరక్షించడం, కాపాడుకోవడం, రక్షించుకోవడం అన్నది మనకి ప్రథమ కర్తవ్యం అనేది నా భావన. మన హైందవ సోదరులందరూ కూడా ఇది మనసులో బలంగా నాటుకునేలా చేసుకొని మనల్ని మనం కాపాడుకోవడం కన్నా మన బిడ్డల్ని, మన ఆడబిడ్డల్ని, మన అమ్మల్ని, మన మహిళా లోకాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటమే అతి ముఖ్యమైన పని అని ఈ హైందవ శంఖారావంలో తెలియపరిస్తే నిజంగా నేను ఎంత ఆనందించేవాడినో. కానీ ఇతరత్రా అన్నీ జరుగుతున్నాయి, కానీ అతి కీలకమైన ముఖ్యమైన విషయాలు మాత్రం పక్కదోవ పడుతున్నాయని నాకు అనిపించింది. ఇది నా భావన మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరిచి కాదు. కానీ అనంత శ్రీరామ్ మాత్రం సినిమాలు అప్పుడు ఇప్పుడు బేరీజు వేసుకుని ఆలోచించి మాట్లాడిన విధానంలో కర్ణుణ్ణి తక్కువ చేసినప్పుడు మరి స్త్రీ యొక్క గొప్పతనాన్ని గొడ్డలూడదీసి చూపిస్తున్నప్పుడు ఏమైపోయింది ధర్మం? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.